టెక్నాలజీని వినియోగించడంలో పోలీసుల కంటే ముందుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతూ సైబర్ నేరాలు చేస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో మొబైల్ ఫోన్స్ హ్యాక్ చేసి డేటా చోరీ చేసేందుకు కొత్త ఎత్తులు చేస్తున్నారు. ఇప్పటికే ఫోన్ వీడియో కాల్స్ చేస్తూ ఫేస్ వాయిస్ డీప్ ఫేక్తో బ్లాక్మెయిల్ చేసి ప్రజలను పరేషాన్ చేస్తున్నారు. సైబర్ క్రైమ్ క్రిమినల్స్ రోజుకో రకంగా ప్రజలను దోచుకుంటున్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించి సైబర్ నేరాలు చేస్తున్నారు. కామన్ పబ్లిక్ కి ఆడియో, వీడియో కాల్స్ చేసి క్యాప్చర్ చేసిన పిక్చర్స్, వాయిస్ ను ఏఐ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. అవతల వ్యక్తులు గుర్తించలేని విధంగా మార్ఫింగ్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటివే గతంలో వాట్సాప్ వీడియో కాల్స్ తో న్యూడ్ కాల్స్ క్రియేట్ చేసి బ్లాక్మెయిల్కు పాల్పడిన కేసులు నమోదయ్యాయి. ఈ-కామర్స్ సైట్, డార్క్ నెట్, థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా బల్క్లో డేటా కొనుగోలు చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ముంబై, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్లో మొబైల్ ఫోన్స్ దొంగిలించే ముఠాల వద్ద తక్కువ ధరలో పాత ఫోన్లను సేకరిస్తున్నారు. ఆన్లైన్లో వర్చువల్ నెంబర్స్ కొనుగోలు చేస్తున్నారు. టార్గెట్ చేసిన నెంబర్స్ను వారి మొబైల్స్లో ఫీడ్ చేస్తున్నారు. ఆ తర్వాత వాట్సాప్, స్కైప్, ఇన్స్టా సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వీడియో కాల్స్ చేస్తున్నారు. కాల్ ఆన్సర్ చేసిన వెంటనే ఫేస్ పిక్చర్స్ తీసుకుంటున్నారు. ఫేస్ ఐడి, ఫేషియల్ రికగ్నైజేషన్ క్యాప్చర్స్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇలా సేకరించిన ఫోటోస్, వీడియోస్ ను ఏఐ టూల్స్ తో డెవలప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు నేరగాళ్లు. 1930 is the National Cyber Crime Reporting Helpline. If you are a victim, your friends, families, anybody, please remember this number. It is operational in most states of the country. They will ask you for your transaction IDs and your through which you have lost your money. And automatically the MHA has designed an application where the accounts keep getting blocked to the point where the money is actually physically withdrawn. So if it's not, so the sooner you report, the faster the accounts can be blocked. And then of course you can go to the police station and report your crime or whatever further needs to be done. But the first thing is to save your money. There is 1930 and there is cybercrime.gov.in. These two things are a must remember for everybody in today's world. గతంలో ఫోటోలు, వీడియోలు ఎడిట్ చేయాలంటే పెద్ద ప్రాసెస్ ఉండేది. కానీ ఇప్పుడు ఏఐతో ఈజీగా డీప్ ఫేక్ లో క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫోన్ లిఫ్ట్ చేసిన తరువాత అవతల వ్యక్తుల నుంచి ఎలాంటి వాయిస్ వినిపించదు. కానీ మనం హలో హలో అని మాట్లాడితే వాయిస్ రికార్డింగ్ చేస్తున్నారు. వాయిస్ రికార్డును కూడా ఏఐ టూల్స్ ద్వారా మార్ఫింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత న్యూడ్ వీడియోలను పంపి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చాలా ప్రయోజనాలు ఉన్నాయి, కానీ దీన్ని నేరుగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారంటున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. స్మార్ట్ ఫోన్ యూజర్స్ అప్రమత్తంగా ఉండాలని, తెలియని నెంబర్స్, ఫారిన్ నెంబర్స్ నుంచి వచ్చే కాల్స్, వీడియో కాల్స్ ను అవాయిడ్ చేయాలని సూచిస్తున్నారు. అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చే ఏపీకే ఫైల్స్ ని ఇన్స్టాల్ చేసుకోవద్దని చెబుతున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. సైబర్ క్రైమ్స్ చాలా జరుగుతున్నాయి ఏఐ మీద. ఎందుకంటే ఏఐ అనేది అందుకు చెప్పాలంటే అందుకు మంచిది, లైక్ ఆటోమేషన్ చేయడానికి వీటి కోసం యూజ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు దాన్నే మళ్ళీ ఇంకో రకంగా కూడా యూజ్ చేస్తున్నారు. ఏంటి అంటే ఇప్పుడు మీకు ఎలా అంటే ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఏదో ఒక వర్చువల్ నెంబర్ నుంచి వీడియో కాల్ వస్తుంది. వీడియో కాల్ వచ్చినప్పుడు వాళ్ళ వీడియో మనకు కనిపించదు, బట్ మన వీడియో వాళ్ళకి కనిపిస్తుంది. ఎందుకంటే మనం కెమెరా ఆన్ అయిపోతుంది కానీ ఆ కెమెరా జస్ట్ ఒక 10 seconds, 5 to 10 seconds మనం ఆన్లో ఉంటుంది. ఆ క్యాప్చర్ చేసుకుంటారు. క్యాప్చర్ చేసుకొని ఆ ఫేస్ మార్ఫింగ్ తీసేసి వేరే ఏదో న్యూడ్ కాల్లో మనం మాట్లాడుతున్నట్టు ప్లేస్ చేసి మనకే పంపిస్తున్నారు, పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ అంటే ఇవి ఒకప్పుడు ఎడిటింగ్ చేయాలంటే చాలా టైం పట్టేది. ఇప్పుడు ఏది అవసరం లేదు. ఏఐ అనే చిన్న చాలా టూల్స్ వచ్చాయి, ఫ్రీవేర్ టూల్స్ ఉన్నాయి. ఒక వీడియో దానికి ఇచ్చేసి, ఒక ఫేస్ దానికి ఇచ్చేస్తే ఆటోమేటిక్ మార్ఫ్ అయిపోతుంది. సో దీన్ని డీప్ ఫేక్ ఏఐస్ అంటున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాయిస్ చేంజెస్ ఉన్నాయి. నేను ఒక వాయిస్ మాట్లాడుతున్నాను, మనం ఒక కాల్ వచ్చినప్పుడు మాట్లాడితే మన వాయిస్ని క్యాప్చర్ చేసుకొని ఏఐ, సో మనం ఏదైతే టైప్ చేస్తామో అదే వాయిస్లో మళ్ళీ ఇది రిప్లై చేస్తుంది మనకి బయటకు వస్తుంది. సో దీని ద్వారా కూడా ఏమవుతుందంటే కాల్స్ మాట్లాడేటప్పుడు కానీ ఇలాంటివి కాల్ రికార్డింగ్స్కి కానీ వీటికి యూజ్ చేస్తున్నారు, అంటే క్రిమినల్ పరంగా చెప్పాలి అంటే. సో ఇలా ప్రతి చోట వర్క్ అవుతున్నాయి. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మెలీషియన్ ఏపీకే ఫైల్స్ క్రియేట్ చేసి వాట్సాప్, టెలిగ్రామ్ కు పంపిస్తున్నారు. వాటిని ఇన్స్టాల్ చేసుకుంటే ఫోన్ క్లోజ్ అయి మన డేటా అంతా సైబర్ క్రిమినల్స్ చేతిలోకి వెళ్తుంది. ఫోన్ హ్యాక్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారని తెలిపారు ఎక్స్పర్ట్స్. కాల్ చేసి నమ్మించేందుకు బాధితుల వాయిస్, ఫేస్ ఏఐ టెక్నాలజీ ద్వారా ఫోన్లో డిస్ప్లే చేసి నమ్మిస్తున్నారు. ఇలా ఫోన్స్ హ్యాక్ చేయడంతో పాటు బ్యాంక్ అకౌంట్స్, పిన్ నెంబర్ సహా పూర్తిగా ఫోన్ డేటా దొంగిలిస్తున్నారని తెలిపారు ఎక్స్పర్ట్స్. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. సైబర్ క్రిమినల్స్ బ్లాక్మెయిల్ చేస్తే భయపడి డబ్బులు ఇవ్వకుండా వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలంటున్నారు పోలీసులు.